అండి చూస్తున్నారా? ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న ఆస్తి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు దక్కదు. ఆ సంగతి తెలిసే కదండి మీ దగ్గరకు వచ్చాం. ఇదిగో లాయర్ గారు, నిజానికి ఆ ఆస్తి మీద మాకు ఎటువంటి హక్కు లేదు. కానీ ఆ వచ్చిన భూపతి గారి మనవడు నిజంగా అతగాడి మనవడు కాడు అని చిన్న లిటికేషన్ పెడితే. ఆహా, అబ్బా, ఏం పాయింట్ చెప్పారండి, నాకు తట్టని పాయింట్ చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఆస్తి మీ ఇద్దరికి దక్కదు. ఏం చేతని అడగరే? ఏం చేత అడిగామండి. మరి ఆయన అడగరే? నేను కూడా అడుగుతున్నానండి, ఎందుచేత? ఏం చేతంటే ప్రస్తుతం మనవడగా ప్రత్యక్షమైన ఆ కుర్రాడు అచ్చం ఆయన తండ్రి గారి నోట్లోంచి ఊడిపడ్డాడు. నోట్లోంచి ఊడిపడ్డం ఏమిటండి? అదేనండి, ఊడిపడ్డ మనిషిలా ఉన్నాడని మీరే కదా చెప్పారు. అవును చెప్పాను. చెప్పారా? పైగా ఆ చనిపోయిన రాజా గారి భార్య గారు సీతమ్మ గారు అక్కడే ఉన్నారని మీరే కదా చెప్పారు. అబ్బా, అవన్నీ నిజమేనండి. కానీ మీరేదైనా కొత్త పాయింట్ చెప్పి సత్యాన్ని అసత్యం చేయలేరా అని. అదెంత పనండి, సత్యాన్ని అసత్యం చెయ్యాలంటే సత్యం ముందు చేర్చాలి. అబ్బా, పేర్లు కదండి, విషయం ఏదైనా లిటికేషన్ పెట్టలేరా అని. పెడతా. ఈ మధ్య ఓ పాయింట్ కి లిటిగేషన్ పెట్టా. మా ఇంటి పక్క ఓ అమ్మాయిని నేను రేప్ చేశాను అంటే ఓ కుర్రాడు రేప్ చేశాడు. ఆ కేసు నా చేతిలోకి వచ్చింది. ఆ కేసును కోర్టుకు లాగాను, బల్లగుద్ది వాదించాను, అంతే. అప్పుడు ఏమైందని అడగరే? ఏమైందండి? మీరు కూడా అడగండి. నేను కూడా అడుగుతున్నాను, ఏమైంది? ఆ అమ్మాయికి ఉరిశిక్ష పడింది. అంచేత నేను చెప్పే పాయింట్ ఏమిటంటే మీరిద్దరూ భూపతి గారికి సేవకులే తప్ప బంధువులు కాదు కదా. అటువంటప్పుడు మీకింత ఆస్తి ఎలా వచ్చింది అని సిబిఐ వాళ్ళు పాయింట్ లాగి అడుగుతారు. సిబిఐ వాళ్ళు అడగల, ఇప్పుడు మీరు అడుగుతున్నారు. ధైర్యం చెబుతావు, నీ దగ్గరకు వస్తే దడిపించి చంపుతామేమో ప్లేడరు. ఇదిగో ప్లేడరు, మీరు ఇలాగే స్వచ్ఛాన్ని స్వచ్ఛం లాగానే వాదించాలనుకుంటే మేము ఈ కేసును ఇంకో లాయర్ దగ్గర తీసుకెళ్తే. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. తీసుకెళ్తామండి. ఈసిగడితే ఏమవుతుందని అడగరే? ఏమవుతుంది? నేను కూడా అడుగుతున్నాను, ఏమవుతుంది? మీ ఇద్దరికి ఉరిశిక్ష పడుతుంది. లేదమ్మా, నాలుగు చూపించు. అబ్బా, నేను చూపించను, నువ్వు లాక్కుంటావు బాబు. డాక్టర్, మా అమ్మగారికి మెంటల్ షాక్ తగిలి సుమారు 25 సంవత్సరాలైంది. కానీ ఇంతవరకు ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదు. మరి ఇంత ఆలస్యంగా ట్రీట్మెంట్ ప్రారంభిస్తే ఆమె మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉందా? విల్ షీ బి ఆల్ రైట్? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. రేపటి నుంచి షార్ట్ ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. థ్యాంక్స్ డాక్టర్. ఓహ్, సరే బాబు, కాలు కుంట్లాగా ఉంది. వెరీ సారీ. కొరడాలు, చైన్లు 1 2 3 4 5 + 1 6. బాగుంది, చాలా బాగుంది. కిరాయి ఎంతగా మాట్లాడుకున్నారు? కిరాయి సంగతి నీకెందుకు? ఏం తమాషాగా ఉందా? తమాషా కదా, చాలా సీరియస్ మ్యాటర్. పోతే ఒక చిన్న సలహా, ఈసారి కిరాయి మాట్లాడుకునేటప్పుడు హాస్పిటల్ ఛార్జెస్ కలిపి మాట్లాడండి.
వాణ్ణి అంతం చేయాలని వేసిన ప్లాన్లన్నీ వ్యర్థమైపోయాయి. ఇంతకాలం నాది అనుకున్న ఆస్తి వాడి పరం కావాలా? చూస్తాను, ఎలా అవుతుందో చూస్తాను. ఈసారి వేసే ప్లాన్ మాత్రం తప్పకూడదు. రై, ఇంకో పైపు. వద్దు బాబు, ఇప్పటికే 3 రౌండ్లు అయిపోయినది. వద్దు బాబు. ఓయ్, బాబు, నాదో చిన్న మనవి బాబు. ఏమిటది? జమీందారి గారి మనవడు చాలా అందగాడు బాబు. నీకైనా కూతురుందా? తమరికి అమ్మాయి గారు ఉన్నారు కదా బాబు. వారిద్దరికి కలిపి పెళ్లి చేశారంటే మన ఆస్తి ఎక్కడికే పోదు బాబు. మన ఆస్తి మన దగ్గరే ఉంటాయి. జమీందారు మనవడు, నా చంటి తల్లి. అమ్మా, అష్టలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, 20 సంవత్సరాలుగా నీకు కుక్క కాపలా కాస్తున్నానే. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అసలు నేను చేసిన ద్రోహం ఏమిటమ్మా నీకు? మామూలు క్యాలెండర్లో పడున్నావని బాధేసి బంగారపు ప్రేమ కట్టించానే. అది ఎంతైందిరా అని ఎప్పుడైనా అడిగావా? నీ కిరీటానికి, నీ చీరకి, నీ జాకెట్కి ఇన్ని పూసలు గుర్తించానే. ఒక్కొక్క పూస ఎంతైందో నీకేమన్నా తెలుసా? అసలు ఆ మాటకు వస్తే ఎంత కోటేశ్వరుడింతో గాని, ఎంత పెద్ద గుళ్ళో గాని నీకు చిన్న ఫ్యాన్ కూడా లేదే. ఏసీ రూమ్ లో పెట్టి నిన్ను పూజించుకుంటున్నానే. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అమ్మా అష్టలక్ష్మి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకుంటాను. పిచ్చివాడా, నీవు చనిపోతే నీ కూతుర్ని ఎవరు చూసుకుంటారు? అది ఇప్పుడు వచ్చావు నువ్వు అసలు పాయింట్కి. నన్ను, నా బిడ్డని చల్లగా చూడు తల్లి. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని, మీ ఆస్తిని కాపాడగలను. ఎలాగెలాగెలాగా? ఆ మార్గం ఏమిటో చెప్పు తల్లి. మా అమ్మాయి తూచా తప్పకుండా పాటిస్తుంది. చెప్పు తల్లి, చెప్పు తల్లి, చెప్పు తల్లి. ఆ భూపతి గారి మనవణ్ణి నీ కూతురికిచ్చి పెళ్లి చేయి. ఆస్తి నీ దగ్గరే ఉంటుంది. అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, నీ బుర్ర మామూలు బుర్ర కాదు, ఇన్కమ్ ట్యాక్స్ బుర్ర. పెళ్లికి ఆస్తికి లింకు పెట్టేశావు. నమో నమః. ఆలస్యం చేయకు, మీ అమ్మాయి మనసు తెలుసుకో. ఆలస్యం చేయకు. అయితే ఇప్పటిదాకా నాతో మాట్లాడింది లక్ష్మీదేవి కాదా? ఆ లక్ష్మీదేవి నా నోటితో పలికించింది డాడీ. తల్లి, ఇదేమన్నా నీకు లౌడ్ స్పీకరా? ఇంకా ఏం పలికించింది? అబ్బా డాడీ, డాడీ, వాసు నేను కాలేజీలో ప్రేమించాను. ఆయన్నిచ్చి నాకు పెళ్లి చేయి డాడీ, లేకపోతే విషయం తిని చచ్చిపోతాను. ఆహా, ఎన్నాళ్లకు నీ బుర్ర పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చావు కరెక్ట్ దోవకి. నా ప్రతిజ్ఞ విను. ఆ వాసు చేత నీ నెత్తిన తలంబరాలు పోయించేదాకా నేను నిద్రపోను.